ముఖ్యంగా యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటలు మీ అందరికీ మనం చేస్తున్నాము. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్ గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన భారతదేశం అందించినటువంటి కళల్లో ప్రధానమైన యోగా గాని ఆయుర్వేదం గాని వీటన్నిటిని మనం పూర్తిగా మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జూన్ 21వ తారీఖున మొత్తంగా ఈ కార్యక్రమం అంతా కల్మినేషన్ అంతా కలిసి మన అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా. ఈ లోపల అన్ని ప్రాంతాల్లోని ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనందరం కూడా యోగా పట్ల పునరంకితం అవుతున్నాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ క్రితం సంవత్సరం జరిగినటువంటి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా అది ఎక్కింది. ఆ రకమైనటువంటి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్ కి దక్కింది. మన ప్రధానమంత్రి గారు కూడా మనల్ని ప్రత్యేకించి అభినందించడం కూడా జరిగింది. మనందరం కూడా మన ఆరోగ్యం కోసం, మన శాంతి కోసం, మన శారీరక మానసిక ప్రశాంతి కోసం పూర్తి స్థాయిలో ఈ యోగాను అభ్యసిస్తాం అనేటువంటి నినాదాన్ని తీసుకుని ముందుకు వెళదాం అనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.